హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిన్న చేపల ఇగురు అయితే చిన్న చేపలు పులుసే పెట్టామండి. కాకపోతే కట్టేసామని కట్టడం మర్చిపోవడం వల్ల ఇగురు అయిపోయింది. ఎలా అయితేనే ఇగురైనా పులుసైనా మనకు కావాల్సిందైతే ఈ చిన్న చేపలు తినడం వల్ల పాలు పెరుగుతుందని చెప్పారు కాబట్టి ఇంకేం చేస్తాము, ఖచ్చితంగా ట్రై చేసేస్తాం కదా. ఈ చేపల్ని చాలామంది బెత్తులు అనుకుంటారంటండి, కానీ బెత్తులు కాదు. ఈ చేపలు తెచ్చే ఆవిడ చెప్పారు దీన్ని సెరమేను అంటారని. సెరమేను సంథింగ్ అదే, నాకు అంత ఐడియా లేదు, చాలా రోజులు అవుతుంది. అయితే ఫస్ట్ టైం తెచ్చినప్పుడు నేను దాన్ని పులుసు కింద పెట్టాను, బాగా వచ్చింది, అలాగే బాగా నచ్చింది. అందుకే సెకండ్ టైం కూడా తీసుకొని ఈసారి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎలా చేశానో సేమ్ అలాగే ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్న చేపలు అయితే మాకు అసలు ఫస్ట్ మేము ఎవ్వరం ఇంట్లో తినము, మాకు ఎవ్వరికీ నచ్చదు. కానీ మా చిన్నదాని కోసం పాలు కోసం అనేది తీసుకున్నాము, కానీ రిజల్ట్ కూడా బాగుందని అనిపించింది నాకు. ఈ చిన్న చేపల్లో జన కూడా ఉంది చూసారా, మా అమ్మ అయితే తీసి చూపిస్తున్నారు దీన్ని చిన్న పొట్టలో ఎంత జన ఉందో చూడని. అయితే మేము చేసిన విధానం ఏంటంటే, ముందు చేపల్ని చక్కగా నీట్గా వాష్ చేసుకున్నాము కొంచెం పసుపు ఉప్పు వేసి. లేదు అంటే చేపలు కొంచెం నీచు వాసన వస్తాయండి, ఆ నీచు వాసన రావడం వల్ల పులుసు కూడా అలాగే స్మెల్ వస్తుంది. సో చేపలు కడిగేటప్పుడే కొంచెం 2-3 సార్లు ఓపికగా కడుక్కుంటే ఆ స్మెల్ అనేవి పోతుంది. దీంట్లోనే మనం ఏ దాకలో అయితే కూర వండాలనుకుంటున్నామో డైరెక్ట్గా దాంట్లోనే తీసేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ టమాటా ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పసుపు ఉప్పు కారం అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ పప్పు నూనె ఫస్ట్ టైం చేసినప్పుడు పప్పు నూనె వాడామండి, అప్పుడు టేస్ట్ వేరేగా ఉంది. ఇక్కడ నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే వాడాము, ఇక్కడ టేస్ట్ వేరేగా ఉంది. ఆయిల్ బట్టి కూడా టేస్ట్ మారుతుంది, ఒకసారి దాన్ని మీరు గమనించుకోగలరు. అలాగే ఇక్కడ మా చిన్నోడితో పని చేపిస్తున్నానని తప్పుగా అనుకోకండి, వాడిని నేను ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్ చేస్తున్నాను. లేదు అంటే వాడు టీవీ అని ఫోన్ అని అలాగే పిచ్చోడైపోతూ ఉంటాడు. హాలిడేస్ ఇచ్చారు వాడికి, ఇంకా హాఫ్ డేస్, ఇంత ఎండలో వాడిని హాఫ్ డేస్కి పంపించి అంత ప్రెషర్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. సో వాడిని ఇంట్లోనే ఉంచేసాను. వాడు ఇంట్లో అంటే ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సో సెకండ్ క్లాస్కి ఈ ఏప్రిల్ 1 నుంచి ఏవో క్లాసెస్ అంట. వాడు చిన్న బుర్రకి అంత లోడ్ ఎందుకులే అని చెప్పి నేనే మానిపించేశాను. నెక్స్ట్ ఇక్కడ మొత్తం మనం అన్నీ కలిపేసుకున్న తర్వాత కలిపి పెట్టడమేనండి. మీరు నా వీడియోలో నా ఛానల్లో నా త్రోబ్యాక్ వీడియోస్ చూస్తూ ఉంటే తెలుస్తుంది మా చిన్నోడికి కుకింగ్లో ఎంత ఇంట్రెస్టో. సో వాడికి నేను ప్రతిదీ నేర్పాలని ఆశపడతాను, కానీ వాడు కొన్నిటిలోనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అందులోని కుకింగ్లో బాగా చూపిస్తా. దోశ ఆమ్లెట్ అలాంటివి చిన్న చిన్నవి వేస్తూ ఉంటాడు. సో వాడి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు కర్రీలోకి వెళ్ళిపోదాం. కర్రీలో అయితే మనం కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసి నేను కొంచెం టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు కోసేసానండి. దానికోసమని అమ్మ వాటిని కొంచెం చిన్నగా నలిపి వేశారు, దానివల్ల దాంట్లో గుజ్జు బాగా దిగుతుందంట. దిగి వేసి కలిపి కొంచెం వాటర్ వేసారు, అది కూడా మన చేతిలో ఉన్న ఆయిల్ ఉప్పు కారం అందులో వేసి అంత వాటర్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు చేసి మనం చింతపండు వాటర్ ఎంత వేస్తామో ఇంకా సేమ్ అదే కప్పుతో అంతే వాటర్ వేయాలండి. ఇందులో ఉన్న మ్యాజిక్ ట్రిక్ అంతే. నేను లాస్ట్ టైం కూడా ఇదే ఫాలో అయ్యాను, సూపర్గా వచ్చింది. ఇంకా అవి తిరగబడి మరిగేటప్పుడు మసాలా 1 స్పూన్ మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అంతేనండి. ఖచ్చితంగా ట్రై చేయండి.